హలో నమస్తే. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు చేసే పద్ధతి చెప్పబోతున్నాను. పెళ్ళైన అమ్మాయిలతో తొలి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ముందు రోజు సాయంత్రం వ్రతం నోచుకునే అమ్మాయితో కొంత తంతు ఉంటుంది. ముందు రోజు సాయంత్రం అమ్మాయి తలస్నానం చేస్తుంది. తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇరుగు పొరుగున ముత్తైదులను పిలుస్తారు. వచ్చిన ముత్తైదులు కాళ్ళకు పసుపు రాస్తారు, గంధం పూస్తారు, తర్వాత కుంకుమ బొట్టు పెడతారు. తర్వాత వ్రతం నోచుకునే అమ్మాయిని పీటపై కూర్చోబెడతారు. తన ముందు ఇత్తడి లేదా రాగి చెంబు కానీ చిన్న బిందె కానీ ఉంచుతారు. ప్రక్కన తాంబూలాల పళ్ళెం, మరొక పళ్ళెంలో బియ్యం, పసుపు, కొమ్ములు, ఖర్జూరాలు, వక్కలు పెడతారు. అమ్మాయితో రాగి బిందెలో లేదా చెంబులో ముందు 3 గుప్పెళ్లతో బియ్యం వేయిస్తారు. ఆ బియ్యంలో తాంబూలం, 5 వక్కలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు వేయించి చెంబుకు పసుపుతో ముంచి ఆరబెట్టిన కొత్త వస్త్రంతో కప్పి దారంతో చుట్టూ వాసనలా కడతారు. తర్వాత అమ్మాయి ఆ బిందెని తీసుకుని వెళ్ళి దేవుని ముందు పెడుతుంది. ఈ బియ్యంతో శుక్రవారం వ్రతం దగ్గరకు పొంగల్ చేస్తారు. దేవుని ముందు బియ్యం పెట్టిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. దీనితో ముందు రోజు తంతు పూర్తవుతుంది. ఉంటాను. ధన్యవాదాలు.